న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీలో వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 200 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్నా జగన్ ప్రభుత్వంలో కేవలం 38 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని అన్నారు. ఇవాళ విశాఖపట్నం పెదవాల్తేరు బానోజీనగర్లో అర్బన్ మెడికల్ సెంటర్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్, నగర మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది. ఈ యూపీఎస్సి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 2020 సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 560 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను యూపీఎస్సీలని నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికోసం 1,06,00,000 రూపాయల కేటాయించడం, విశాఖపట్నంలో మొత్తంగా 42 యూపీఎస్సీలు మంజూరయ్యాయి. ఈ 4 సంవత్సరాలు 2020లో మంజూరవుతే 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది, కానీ 4 సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు, పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు. ఇది పక్కన పెడితే దీనికైనా ముందు 2018లో మంజూరైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది కూడా సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేస్తే 20 కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం, 10 కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, 5 సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పూర్తి చేయకపోవడం, తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్, చికిత్స అందకపోవడం చాలా దురదృష్టకరం. మరీ ముఖ్యంగా అది అప్పుడే మొదలుపెట్టి ఉంటే, నిర్మాణం పూర్తి చేసి మొదలుపెట్టి ఉంటే ఇవాళ అత్యంత తీవ్రమైన కొరత ఉన్నటువంటి సైకాలజిస్టులని మనం రాష్ట్రంలో తయారు చేసుకునే అవకాశం ఉండేది. తద్వారా నాణ్యమైన సేవలను అందించడానికి అవకాశం ఉండేది. ఆయుష్మాన్ ఆరోగ్య బంధువులలో కేంద్రం టెలిమానస్ పేరుతో ఈ కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిర్మించడానికి పాపం మనసు రాల. దానికి ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి నిధులు కేటాయించిన అవసరంలో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, కానీ ఎందుకు నిర్మించలేకపోయారో మరి గత పాలకులు సమాధానం చెప్పాలి. పోనీ సమర్థత లేదా? ప్రతి జిల్లాలో ప్రైవేట్ భూములు కానీ ప్రభుత్వ భూములను మరి ఆక్రమించి కార్యాలయాలు 9 నెలల్లో 10 నెలల్లో గట్టిపడేశారు. విశాఖ వాసులకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషికొండను ఆక్రమించి కేవలం 2 సంవత్సరాల్లోనే 452 కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా నివాసం ఉండడానికి భవనం నిర్మించుకున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని సరిగా సద్వినియోగం చేసి నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఆయుష్మాన్ 1 కోటి రూపాయల నిర్మాణంతో ఖర్చుతో నిర్మాణం చేయాల్సిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని 4 సంవత్సరాలు పట్టించుకోలే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని 7 సంవత్సరాలు పట్టించుకోలే. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పూర్తిగా పట్టించుకోలేదు. ఇది గతంలో పాలన ఈ రకంగా జరిగింది. ప్రజల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంది, కానీ ఇవాళ మళ్ళీ తగుదనమ్మా అని ముందుకొచ్చి
అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రపంచం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఏ రకంగా ప్రతిపక్షం వ్యవహరిస్తూ ఉన్నదో. అది ఈ వ్యవసాయ రంగం మీద కానీ, పొగాకు విషయంలో కానీ, మిర్చి విషయంలో కానీ, లేకపోతే ఇటీవల తోతాపురి మామిడి విషయంలో కానీ, ఇతరత్ర అనేక విషయాల మీద వారు వాడుతున్న భాష, చేస్తున్న పరామర్శలకు వేల మంది పోవడం ఏంటో నాకు అర్థం కాదు. 25,000 మంది 30,000 మందిని తీసుకొని వెళ్ళడం ఏంటో ఎక్కడ నేను చరిత్రలో ఎవరు కూడా చూసి ఉండరు. పరామర్శలకి ఇంత పెద్ద ఎత్తున వెళ్ళి, అంటే పరామర్శకు వెళ్తున్నారా, దండయాత్రలకు వెళ్తున్నారో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. పోయిన ప్రతిసారి ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరగడం, అక్కడ ప్రజల్ని కొట్టడం, లేదా రాళ్లతో దాడులు చేయడం, లేదా ఒక వికృతమైన భాష వాడడం, లేదా సొంత కార్యకర్తల పేరుతో కార్లు ఎక్కిచ్చేసి మరీ చంపేసిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మా కార్యకర్తే కదా, ఆయన చనిపోతే మీకేం నొప్పి, 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను కదా అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం. ఇంకా రొచ్చగొట్టే భాష మనకు తెలుసు ఏ రకంగా చేస్తున్నారో, ఏ రకమైన భాష వాడుతున్నారో, ఏ రకమైన సందేశం ప్రజలకు ఇవ్వదలుచుకున్నారో. ఈ ప్రతిపక్ష నేతగా అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మరి ఈ రకమైన మానసిక ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ వైద్య రంగాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ఇవాళ ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో మేము వచ్చిన మొదటి కొన్ని నెలల పాటు ఈ పిఎస్సీల్లో కానీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందులు, గ్రామాల విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ మందుల సరఫరా